హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ప్రజలకు ప్రజలకు పారదర్శకమైన సత్వర పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్టులు ఏవి? ప్రజలకు పారదర్శకమైన సత్వర పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రగతి, ఈ కార్యాలయం. నవ్యాంధ్ర ఐటీ హబ్గా రూపొందుతున్న నగరం విశాఖపట్నం. మొబైల్ హబ్గా అభివృద్ధి చెందుతున్న నగరం చిత్తూరు. మొబైల్ హబ్గా అభివృద్ధి చెందిన నగరం చిత్తూరు. ఏ నగరాలలో ఇంక్యుబేషన్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు? ఏ నగరాలలో ఇంక్యుబేషన్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు? అనంతపురం, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం. అనంతపురం, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించుచున్న భోగాపురం ఏ జిల్లాలో ఉంది? అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్న భోగాపురం ఏ జిల్లాలో ఉంది? విజయనగరం. 2016 నుండి 2022 నాటికి రాష్ట్రంలో దాదాపు ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది? 2016 నుండి 2022 నాటికి రాష్ట్రంలో దాదాపు ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది? 40 లక్షలు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఒక్కో ఇంటికి ఎన్ని లక్షల వ్యయం చేయాలని నిర్ణయించారు? ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కొక్క ఇంటికి ఎన్ని లక్షల వ్యయం చేయాలని నిర్ణయించారు? 2.75 లక్షలు. నెక్స్ట్, 2016-17 బడ్జెట్లో గిరిజన ఉప ప్రణాళిక కింద ఎన్ని కోట్లు కేటాయించారు? 3099 కోట్లు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్లో 1000 కోట్లు పెట్టుబడితో నెలకొల్పిన మాండలీస్ ఇంటర్నేషనల్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏది? చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్లో 1000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన మాండలీస్ ఇంటర్నేషనల్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏది? క్యాడ్బరీ. దేశంలో బ్యాంకు లింకేజ్లో అగ్రస్థానంలో గల రాష్ట్రం? దేశంలో బ్యాంకు లింకేజ్లో అగ్రస్థానంలో గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఉపాధి హామీ ద్వారా ఏటా ఎన్ని వేల కిలోమీటర్ల రహదారులు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం? ఉపాధి హామీ ద్వారా ఏటా ఎన్ని వేల కిలోమీటర్ల రహదారులు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం? 5000 కిలోమీటర్లు. రాష్ట్రంలో ఎంతమందికి ఈ పాస్ ద్వారా సరుకులు అందిస్తున్నారు? రాష్ట్రంలో ఎంతమందికి ఈ పాస్ ద్వారా సరుకులు అందిస్తున్నారు? 1,36,00,000 మందికి. పీడీఎస్ కింద రాష్ట్రంలో ఎన్ని కోట్ల మందికి బియ్యం అందిస్తున్నారు? పీడీఎస్ కింద రాష్ట్రంలో ఎన్ని కోట్ల మందికి బియ్యం అందిస్తున్నారు? 4 కోట్ల మందికి. అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 2074 ఎకరాల భూమిని గుర్తించిన కొవ్వాడ ఏ జిల్లాలో కలదు? అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 2074 ఎకరాల భూమి గుర్తించిన కొవ్వాడ ఏ జిల్లాలో కలదు? శ్రీకాకుళం. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది? పోలవరం ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది? 2018 నాటికి. సాక్షర భారత్ కార్యక్రమం అమలులో అక్షరాస్య జాతీయ అవార్డు పొందిన కొండామర్రిపల్లి గ్రామం గల జిల్లా ఏది? కొండామర్రిపల్లి గ్రామం గల జిల్లా చిత్తూరు. అక్షరాస్యత జాతీయ అవార్డు అండి. అమరావతి ప్రాంతం మొత్తం భూమి ఎంత? అమరావతి ప్రాంత మొత్తం భూమి 217 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గౌరవ డాక్టరేట్ను ప్రకటించిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఏది? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గౌరవ డాక్టరేట్ను ప్రకటించిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ చికాగో స్టేట్ యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల డిస్కమ్ అష్యూరెన్స్ యోజనలో చేరిన మొదటి రాష్ట్రం ఏది? కేంద్ర ప్రభుత్వ ఉజ్వల డిస్కమ్ అష్యూరెన్స్ యోజనలో చేరిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఏ తరగతి తెలుగు వాచకంలో రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది? ఏ తరగతి తెలుగు వాచకంలో రాజధాని అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది? 10వ తరగతి. నెక్స్ట్. దేశ చరిత్రలో తొలిసారిగా బీసీల కోసం సబ్-ప్లాన్ అమలు చేస్తున్న రాష్ట్రం? దేశ చరిత్రలో తొలిసారిగా బీసీల కోసం సబ్-ప్లాన్ అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. 2011-12 ఆర్థిక సంవత్సరం ప్రతిపాదికగా 2015-16 స్థూల రాష్ట్రోత్పత్తి ఎంత? 2011-12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా 2015-16 స్థూల రాష్ట్రోత్పత్తి ఎంత? 4,93,641 కోట్లు. 2015-16 స్థూల రాష్ట్రోత్పత్తి నికర వృద్ధి రేటు ఎంత? 10.99%. ఆంధ్రప్రదేశ్ 4.95 కోట్ల మందితో జనాభా పరంగా ఎన్నో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది? ఆంధ్రప్రదేశ్ 4.95 కోట్ల మందితో జనాభా పరంగా ఎన్నో అతిపెద్ద రాష్ట్రంగా అవతరించింది? 10వ. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.1%. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు 9.2%. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు ఎంత శాతం? రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.08%. రాష్ట్ర జనాభాలో ఎస్టీలు ఎంత శాతం? రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 5.53%. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 67.35%. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత. ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత 59.96%. రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం 29.47%. ఇవ్వండి ఈ వీడియోలోని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు జీకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని అప్డేట్స్తో కలుద్దాం.